ఏం వాన నిమ్మ వాన చల్లకుండా వానకాలం అర్థమైతలేదు ఎండాకాలం అర్థమైతలేదు ఎక్కడవే ఆకులని ఆకులు చల్లకుండా ఆకులు ఏడున్న ఆకులన్నా యాకిట్లకే వస్తాయి ఏడున్న గిలాసులన్నా యాకిట్లకే వస్తాయి ఈ వారని తల్లి ఇది ఎండాకాలం అర్థమైతే వానకాలం అర్థమైతలేదు వాయమ్మ ఏం చెత్త ఏం సంచులు ఏం గ్లాసులు ఇవి ఏ సంచుల్లో ఏ దుడకలు వేసినా ఇది 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు పని చేపిస్తుంది ఇది ఓ కమరగా బయటికి వెళ్ళు ఎవరైనా దారి పడితే బయటికి రా మండుతున్నట్టుంది ఎవరు చేస్తాడు పని అడ్డమైన సంవత్సరాన్ని నేనే నూకుతాయి చిగుసరం లేకుండా మాకిన కావాలా మాకే ముద్దు నాది మాకిన వేయడానికి అన్ని ఈయన తప్పినవి పని చేపించుకుంటావు నువ్వు అగో అంటావు కుక్క మొత్తుకున్నాడు గట్ల మొత్తుకున్నాడు ఏమింది అమ్మా ఇది ఆకిలే అనుకుంటుండ్రా లేకపోతే ఏమనుకుంటుండ్రే దున్నపోతులు పోయినట్టు పోతారు ఆకిట్లకి వెళ్ళి మంచులు కారా మంచులో కుట్టలే ఏమింది నా పిల్ల పెద్ద మంచి అయినాడు ఒక్క నీళ్ళ చుక్క కూడా బయటకు వల్లే భాగ్యమ్మ ఏ ఆగే చెడిపోయిన ముండా నేను పనికెట్టుకున్న దండగా ఓ భాగ్యమ్మ ఓ భాగ్యమ్మ ఏమైంది యాడి కొడుస్తున్నావు నా యాకిలి ఊడుస్తున్నా నా యాకిలి ఊడుస్తున్నా నీ యాకిలి అడబడుతున్నది నీ చెత్త మొత్తం నా యాకిట్లకు వచ్చింది చెత్త ముఖం దానా గుడుముంగని విసికినట్టు విసుకుతా దగ్గర కుదేసిన సంచి ఉన్నట్టుండవు ఇప్పుడు ఏమిటికి వచ్చినావు నువ్వు నాకు చేతులు పెట్టుకొని ఏమిటికి వచ్చినవే ఏం సంచులు ఇవి నీ పిల్ల దావత నాకు తెచ్చిన ఏమన్నా సంచులు అవి ఏసింది 3 సంవత్సరాలు ఆడికి నేర్పోయినావు ఆ పొక్కలో ఉక్కినవు గాలి వచ్చింది వాన వచ్చింది కొట్టుకొని యాకిట్లకు వచ్చి ఏడారేసుకునేటప్పుడు నా దాంట్లోకి వస్తున్నాయా పక్కల అమ్మా ఆయన్నే ఉంటే తెల్ల చీర ఎందుకు అన్నట్టు ఎందుకు తిప్పుతున్నావు చెల్లా నిన్న మొన్న మనం వచ్చిందా సిగ్గులేదు రావచ్చు మామ వెనక కూర్చున్నాడు గుడ్డేరుగుండి అట్లా ఆ నోట్ల జీడి పోయ్యా ఆడు మందుసులు మోసుకోనికి పాడాడు బాడతావు ఎట్లా చూస్తున్నాడు చూడు అని తెలియదు ఈ సంచులు నీ అంట మా ఇంట మా మామ ఎదురుకొచ్చి ఇంట్లో పెడుతుండే అవును భార్య నీ కోడలు భార్య రా ఇంట్లో ఏం చేస్తున్నారు రా మింగుతున్నారు పిల్లలు దూడబలిచాడు బచ్చినవే నిన్ను నీ మామని అంతా కుంటెన్నడు పెడుతున్నా నాకు అన్నాడు యథార్థం అయి చూసినావు అయ్యా చూసినావు ఈ సంసారం చూసినావు ఈ సంచలాన్ని ఎవరినిరా ఈ సంచలాన్ని నీ పిల్ల దావతి నాడు సామాన్ మొన్న ఏమైంది తెలుసా మొన్న అవి మిరపకాయలు ఎండబోసింది ఇది ఈ సిగ్గుదాపింది మిరపకాయలు ఎండబోసి ఇత్తులుంటాయి కదా ఇత్తులేమో సంచులో పోసుకొని గడ ఎక్కిపోయింది పిల్లల్ని ఎత్తుకొని నేనే కూర్చున్నా నేనంట దాన్ని అంట చేతుల్లో మనవే నీ చేతులకు జట్టలు కుట్ట నన్ను నా మోడు కూడా కొట్టలేడే పెళ్ళి అయినాక నా పెళ్ళి 35 ఏళ్ళు అవుతుంది పిల్లలు పెద్దగా నా కోడళ్ళు కొడుకు యాపాకంత నాకిటనే ఉంటుంది నీ నిమ్మాకంత నాకిటనే చెప్పులు ఇంటి మొగల చెప్పులు ఎత్తుకొని పోతారు గంపలు పెడితే పీసు తీసుకొని పోయి మామ కాలు వారదాపి ఒప్పుకుంటాడే నువ్వు దమ్ముంటే నువ్వు కరెక్ట్ ఆడదానం అయితే నా మోన్ కొట్టే నేను మంచి మొగలని నా సంకలో పెట్టి వచ్చితే పిత్తుకొని పోయి ఈ లెక్కన నువ్వు కరెక్ట్ ఆడదానం అయితే నీ బాబు
మందికి తాకట్టు పెట్టి మంది నువ్వు ఆడదానవా గాడిదివే నువ్వు ఆడదానవా గాడిదివే నువ్వు ఏమనుకుంటున్నావు నా మీదకి వస్తున్నావు నా మీదకి ఓయమ్మా మాకులేవా సింగులు సరిపోయారు ఇద్దరు. కొత్త చీరలా రుబ్రాయి పెట్టి రుబ్బుతావే చావడం లేకపోతే అవును గోడ మీద రాయగల మీద తప్పుకుంటావు ఓయమ్మో ఏరుకున్నడే కడుక్క ఏరు కాలే మొగలం కొట్టి కాదు నువ్వు ఒక్క ఆడదాన్ని కొట్టి నువ్వు ఆడదానం అయితే అవునా ఏ పోవే నువ్వు ఉడితే ఆడదానం అయితే మా అడుగులను కొట్టేస్తా కొట్టి గీత లెక్క కొట్టకపోతే ఇచ్చుకపోగల కింద ఇంకొకసారి ఎల్లయ్యా మీవు గాని నీ బిడ్డ గాని నీ కొడుకు గాని కోడలు గాని నా ఆకిటకు ఒక నిమ్మాకు వడ్డా యాపాకు వడ్డా చింతవలాకు వడ్డా నెత్తి మీద బొత్తు లేకుండా చేస్తా బోడి ముండ మరి ఇతర వాడితే పడతాయి కొమర కాకులు కొల్లెక్కాడు నా కొల్లెక్క కనబడుతుంది నీ ఇంటికి నీవే నా ఇంటికి నేనే ఏందో ఇక్కడ అరిసినవు ఏదో అయిందని అందరం ఊరికొస్తే పేర్లు చెప్పి మరి వాళ్ళతో కొట్టిస్తాను. అది అందరిని కొడుతుంది. నువ్వు కొట్టించుకున్నది కాక మా అన్నను మామయ్య అందరిని కొట్టిస్తావా బాపుని ఇట్లా గింతి ఎరిగినావు మళ్ళీ ఇప్పుడు దంతిరా గింతి ఎరగాలి నాకు మరవాడదు కడగ నీకే అమ్మకు చేస్తాం ఇంకెవరు లేరు అమ్మ జర్రు ఉంటే చచ్చిపోతుంటా తోలుకరా పోయి మీ అత్తను తోలుకరా ఈడున్నా గుంజు కొట్టి కొద్దిగా మా ఇంట్లో పోదు మా ఎత్తను కొట్టే నువ్వు చూస్తా గానానికి వచ్చినావు గీనానికి కొట్టినావు గానానికి కొట్టినావు గాపిలని ఎందుకు కొట్టినావు ఎంత ముద్దు గుంజు అలా కొట్టొచ్చా సరే సర్లే ఎట్లా కొట్టాలమ్మా కొట్టొద్దు నమ్మదమే ఆ పిల్లను నేను కొట్టొద్దు ఇలా కొట్టినా ఏం కాదు ఏం కాదు ఆ పిల్లని కొట్టొద్దు కదా ఆ పిల్లని కొట్టదు కదా పిల్లని కొట్టదు కనబడుతున్నా ఆ పిల్ల అందుకే అమ్మ బాబాయ్ అవును నీకేమైతుంది మంచి ఇల్లు ఇగో ఇదే ఇల్లు నడమ కిటికీ ఈ కిటికాడు ఇడి కూర్చుంటాడు ఆ కిటికాడు అది కూర్చుంటాడు ఒక్కడే జోలి అవుతుంది అవును వేస్తారు ఆ కిటికీ మూసాను 12 కాకముందు 3 సీసాలు తాగుతారు 3 బొబ్బడాలు తింటా లేకపోతే ఇంకొకసారి గాని నా ఆకిట్లకెళ్ళి మనిషి నడిచిన వాయమ్మ ఇదో అవేంటి దానిమ్మకాయలు తెంపకపోతారు ఉసిరికాయలు తెంపకపోతారు నిమ్మకాయలు తెంపకపోతారు ఒక్క కాయ గిట్ల నెగలనియ్యరే పిడుక నొగ్గులు నెగలనియ్యరు ఇటుకేలు నెగలనియ్యరు రేకులు నెగలనియ్యరు అంత దొంగబాడకాలు ఉండారు నాకేరి మొన్న పొద్దుగాల నేను పొయ్యిల బూడిద ఎత్తుతుంటే మామిడి పండ్లు ఎత్తుకొని ఇట్లా ఉరికిందేవతో ఇట్లా నాకు తమలనందమయ్య తెచ్చిచ్చాడు తెచ్చిస్తే తీసుకొని పోయినా మబ్బులు తెచ్చి సిగ్గులేదు ఆయనకు సిగ్గులేదు నీకు సిగ్గులేదు ఆ మబ్బులు తెచ్చిచ్చిండు అని చెప్పని నీ చెట్టు నీ చెట్టుకే మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు నీ మామ సిగ్గు లేదురా సంతూరు సబ్బు తీసుకొని పోయి రాసుకుంటాం సిగ్గు భారత మంది సబ్బు రా మొన్న 8,000 అయినాయి సామాన్లు తెచ్చుకుంటే నీలాకి ఇవ్వడానికి కొత్త ఏమి ఇట్లా పెట్టినా బాసనలు సబ్బెత్తుకోవటమే నువ్వు
ఎవరు? బాసన్లు తోమే సబ్బు ఇది ఉందిగా, నీ పని మనిషి ఉందిగా, అది ఎత్తుకోపోతుంది. కొత్త లంగా మా అత్త మొన్న బియ్యం పోసుకున్న లంగా ఎత్తుకొచ్చుకొని అమ్మో జాకెట్ మీ కుట్టించుకున్నది. అత్త లంగ అవతల ఆరేసి చంద్రామ లంగ 70 తూట్లు ఏం యాకుట్ల తూట్లు కింద లేవు, గాలి కొత్తది. వస్తుంటారు. అవును కొత్తది. కొత్త నా మొగది కడ్డాయరు నీ మొగడు వేసుకుంటా నీ మొగడు కట్టుడు ఇయ్యరు ఎత్తుకుంటుండాడమ్మా, అమ్మా. ఇయ్యరు ఏంది కట్టుడు ఇయ్యరు. నా పెళ్ళ మీకు వచ్చి ఇంత మంది వచ్చి నా పెళ్ళాన్ని కొడతారా మీరు? అదిరా ఏయ్ నా మొగతనం అంటే నా పెళ్ళాన్ని ఇంత మంది కలిసి కొడతారు. నా పెళ్ళాన్ని ఇద్దరా నా మొగడు ఏమనుకుంటున్నాను ఏమనుకుంటున్నారు? మందు అందరు కలిసి 90 మినిట్స్ వస్తారు. ఇంతకుముందు ఏరుకున్నావు కానీ మళ్ళీ ఎందుకు పోయినావు ఆమె దగ్గరికి? మంది మొగలు తెలవాలి, మంది మొగలు తెలవాలి. నాబోడు అనుకున్నారే మరి అదే నాబోడు అనుకున్నా వెళ్ళాలని గుంజుకపోతే ఆయన ఎక్కడ పోవాలి మరి? ఏందా ఎక్కడ వచ్చేది ఓ పాపా కాక చిన్నపిల్లలాగా అబ్బా నలుగురు దాన్ని ఎవరు నన్ను కొడితే చూసినావా? నాకు పుట్టి లేవో నీకు అయితలేదు. మా నాన్న ముసలానికి నా చూడకుండా కొడితే ఏరుకున్నాడు సగం వెళ్ళి సగం వెళ్ళలే. ఏం మాట్లాడుతున్నావురా? పంచాయతీ తీసుకపోడేసి మళ్ళీ కొత్త పంచ కట్టినా. ఈ పిల్ల ఏం చేసిన పాపము బయటికి వెళ్ళి పిలిచిపడుతుంది. ఎవరు కట్టిన? చెప్పండి పెళ్ళానికి. పెళ్ళాన్ని అయితే ఇంతకు ముందు ఎప్పుడు ఒకనాడు పెళ్ళి అయిందంటే పాపం ఆ పిల్ల తల్లిగారి నుంచి వచ్చిందంటే ఒక్కనాడు కొట్టలే చేయలేదు. ఈ పిల్లం చేతలో ఇష్టం అని కొడితే దాన్ని ఎట్లా బంగారం లాగా చూసుకున్నా. చెప్పండి పెళ్ళానికి. సిగ్గులేదు ఆమె అంటే కట్టు టైర్ పోయిందంట. నువ్వెప్పుడు తెచ్చినావు కట్టు టైర్? మళ్ళీ వచ్చి కొడుతుంది. ఎందుకు ఉన్నదంట అంటే ఉన్నదంట అంటే ఊరుకు నాకు అయిరాదంట బట్టబాలి కొట్టించింది కానీ అలా ఒక్క దెబ్బ నా కొట్టిందా? నువ్వెందుకో కొట్టలేవు మరి? సరిపోయారు ఇద్దరు. ఓ నా మాధవిని కొట్టు, నా మొగుడిని కొట్టు, మా నేను నీ ముడ్డి రగొచ్చినాను సిగ్గులేదు మొగడు వాడికి చెప్పుకో నీకే వచ్చి తంతి ఇష్టమన్నా అన్నకపోతే కట్టడ నా మొగనికి షాద్ నగర్ బస్ స్టాండ్ లో పోయి పోలీస్ స్టేషన్ ముందర కొత్త బట్టలు వేసుకొని కూర్చుంటారు వాళ్ళ తాన 4 కట్టడాయర్లు తెచ్చిన 4 కట్టడాయర్లు వేస్తే నీ మొగడు వేసుకుంటాడు. నా కట్టడాయరు నీ మామ గోషులు ఉండరు అగో నీకెంత సిగ్గులేదు? ముసలాడు లోపల ఏం వేసుకోడే ముసలోని వాటి పీక్తావు. నచ్చిన నీ పెళ్ళం జాలి తిప్పుతూ నీ పెళ్ళని చెప్పిన మాటలకు ఇంత నిదానం లేదు నీ పెళ్ళానికి. ఇంటి పక్కల ఇల్లు ఏం కొమరక్క 4 ఆకులు పడ్డాయేమో. నీవు నా కొల్లక్కవే నువ్వు కొల్లక్క అంటానంటున్నావు. మన్ను సరే సర్లే మాకు రాదా మన్ను మాకు లేవు చేతులు ఎట్లా చూసినావు? ఎందుకంటే నేను అంత తీసుకొని వస్తే బియ్యం పెట్టకే నేను గిలాస తీసుకొని వస్తే నువ్వు ఈల పిట్ట తీసుకొని వస్తే కొయ్యనీయకని మాడికాయలు తీసుకొని నువ్వు కుతున్నది లజ్జిపురాలు పెట్టుకో మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? నీ పంచాయత్ గుర్రంపల్లికి అడిగిన గుర్రం ఉన్నట్టే ఉన్నది. అవును చదువు రంగాల కొత్త బారి ఉండి అట్టుండవు నువ్వు గుర్రానికి ఏమొస్తుంది? అవునా
తిరుగుడు తప్ప గుర్రానికి ఏం రాదు. నువ్వు కరెక్ట్ కొమరాకం అయితే కరెక్ట్ ఆడదానం అయితే మా ఎత్తను కొట్టే. మీ అక్కని కొట్ట. భయమా భయమా దీన్ని కొట్ట. భయమా సురేష్ ఎదిలాకున్నా చింతపాండు ఏపిచ్చి నీకు ఏడ తొండలు ఇడుస్తా. నీవెక్కువ మాట్లాడదే బిడ్డ నేను నేను నా ఇంట్లో కొడుక నిన్ను నీ మామను నీ అత్తని నీ కాందానికి అంత బిడ్డ మళ్ళ కొట్టిందే పట్టుకో నోట్ల మన చెప్తున్నది దాని దగ్గర కొంచెం కొట్టు కొడుతుంది. నీకు శాత కాదు ఉక్కవేద్దాను కూడా దెబ్బలు అన్ని తగినేస్తాడు. నాకు తెలియక అడుగుతున్నా. నన్ను కొట్టిపిస్తి, మా నాయనని కొట్టిపిస్తి, నా చెల్లెల్ని కొట్టిపిస్తి, మా అమ్మని కొట్టిపిస్తి. ఎందుకు ఇలా చేసినావు నాకు అర్థం కాదు. అది నా ఈపులు చింతపండు వేసింది, నన్ను కొట్టింది. అప్పుడు మిమ్మల్ని కొట్టిపియలేను అనుకో, మీరేమంటారు? ఏడకన్నా చుట్టాలకు పోయినా ఏడపోయినా నా పెళ్ళాన్ని కొమ్మరక్క కొట్టింది, మా వదిలేని కొమ్మరక్క కొట్టింది, నా కోడల్ని కొమ్మరక్క కొట్టింది అంటాం. అదే మిమ్మల్ని కూడా కొట్టిస్తే మండుతున్నట్టుంది చూసుకొని కూర్చుంటారు. ఇప్పుడు మాత్రం నాకు సంబరం అనిపించింది అబ్బా. సంబరం నాకు దెబ్బలు తగిలిన సరే కానీ ఇదేం సాడిజం వదినా, కొట్టించి మరి గింత సంబరపడతా నువ్వు. అబ్బో నేను మొన్న గిడ తట్టుదాలు కింద పడితేనే కొంతమందికి చెప్పిన మా వదిని అలా కింద పడ్డదే, మా వదిని అలా కింద పడ్డదే అని. నన్ను పక్కింటి దుడక కొడితే నువ్వు చెప్పాను దాని గ్యారంటీ ఏముంది. అందుకే అందరిని ఏ పిచ్చిన ఎట్లున్నది వదిన తడాక మొన్ననే 5,000 పెట్టినాడు.